అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఫీజు పోరు అనే ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లుగా తెలిసింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వక వివిధ రకాలుగా విద్యార్థులను వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు ఫీజు పోరు అనే కార్యక్రమానికి ముందుకు రావడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే అన్ని రకాలుగా విద్యార్థులను ఇబ్బంది పెట్టిన మీరే ఫీజు పోరు అనేసి ఏ విధంగా కార్యక్రమం చేస్తారని సందర్భంగా అడుగుతున్నామండి. అయితే ఇక్కడ ఒకటి, నిన్న జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఈరోజు విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ లేదా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చదువు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అనేసి అంటున్నారు. మీకు అసలు విద్యార్థులు కానీ యువత కానీ ఏ విధంగా కనబడుతున్నారని అడుగుతున్నాం. వాళ్ళని బిచ్చగాళ్ళతో పోల్చడం అనేది ఏ రకంగా మీరు భావిస్తున్నారని అంటున్నామండి. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు కానీ పేదలందరూ కూడా చదువుకొని వారి కష్టం మీద వారు బతుకుతూ ఉంటే బిచ్చగాళ్ళతో పోల్చడం సమంజసమా అని సందర్భంగా అడుగుతున్నామండి. ఇక్కడ చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఉందో దాన్నే విద్యా దీవెన అని పేరు మార్చి విద్యార్థులందరినీ కూడా ఏదో మభ్యపెట్టి చేయడం జరిగిందండి. గత తెలుగుదేశం పార్టీ 2019 వరకు 14 నుంచి 19 వరకు సుమారు 16 లక్షల మందికి లబ్ధి చేకూరిస్తే వీళ్ళు కేవలం 9 లక్షల మందికే లబ్ధి చేకూర్చి సుమారు 7 లక్షల మంది విద్యార్థుల్ని రోడ్డున పడేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు సుమారు 4 విడతలు విద్యా దీవెన ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎగ్గొట్టడం జరిగింది. ఇదంతా చూసుకుంటే గత ప్రభుత్వంలో సుమారు 4,221 కోట్ల బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులందరూ కూడా రోడ్డున పడ్డారు. ఈరోజు శ్రీకాకుళంలో చూసుకుంటే 2020 సంవత్సరంలోనే ఒక మహిళా విద్యార్థి ఆత్మహత్య కూడా పాల్పడడం జరిగింది. ఆవిడ ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగిందండి. అలాగే వివిధ కళాశాలలో విజయవాడలో కానీ లేదా చిత్తూరులో కానీ వివిధ కళాశాలలో సుమారు వీళ్ళు ఫీజు బకాయిలు పెట్టడంతో విద్యార్థులందరూ కూడా బయటను పడేసి హాల్ టికెట్స్ కూడా ఇవ్వని పరిస్థితి చూసాం. అలాగే నెల్లూరులో ఒక నర్సింగ్ కళాశాలలో చూసుకుంటే సుమారు 30 మంది విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా రోడ్డు మీద పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ రోజు కనబడలేదా అని అడుగుతున్నామండి. ఈ రోజు మీరు నిజంగా ఫీజు పోరు కానీ చేయాలనుకుంటే మీరు పెట్టిన బకాయిల మీద చెప్పడానికి చేయండి. మేము బకాయిలు పెట్టాం, మా వల్ల విద్యార్థులందరూ కూడా రోడ్డున పడ్డారని తెలియజేయడానికి ఫీజు పోరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బకాయిలు 4,221 కోట్లలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 988 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చి చాలా మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందే విధంగా కూడా చేసిందని సందర్భంగా తెలియజేస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమాత్రం విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉన్నా మీరు పెట్టిన బకాయిల మీద మీరే ఫీజు పోరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.